అపోస్తలుడైన పౌలు తాను రాసినటువంటి పత్రికల్లో విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమి ధరించాలో అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ధరించుట అనగా అందరికీ తేటగా కనిపించుట అని మనము అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో కొందరు ధరించిన వస్త్రాలను బట్టి వారు ఏ ఉద్యోగము లేక ఏ వృత్తిలో ఉన్నారో అని గ్రహించగలము. అలాగనే మనము కూడా దేవుని సంబంధులు అని లోకంలో గుర్తించుటకు మనము కూడా కొన్ని విషయాలను ధరించుకొని ఉండాలని, ఆ మహిమను దేవుని యొక్క మహిమను కనపరచడానికి మనము కూడా అనేక విషయాలు ధరించుకొని ఉండాలి. వాటిలో ఒక విషయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అదేమి అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారము నవీన స్వభావమును ధరించుకోవాలి. ప్రతి వ్యక్తి క్రీస్తు రక్తము చేత కడగబడి మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తి ఖచ్చితంగా నవీన స్వభావము, ఆ స్వభావం మార్చబడాలి, నూతనపరచబడాలి, స్వభావంలో మార్పు రావాలి. పాత రోత జీవితంలో ఎలాగ ఉన్నాడో కాదు, కానీ ఆ స్వభావం మార్చబడి ఆ వ్యక్తి నిజముగా ఆ స్వభావం చేత మార్చబడిన వాడిగా ఉండాలి. అలాగా ఆ స్వభావమును ధరించుకొని నేను ఈ రీతిగా ఉన్నాను అని లోకము ఎదుట కనపరుచుకోవాలి, క్రీస్తుని మహిమపరచాలి. కాబట్టి ప్రతి వారు కూడా నవీనమైనటువంటి నూతన స్వభావమును పొందుకోవాలి అని ప్రభు పేరిట తెలియచేస్తూ, ఆ నూతన స్వభావము మనకును మన కుటుంబాలకును మన బిడ్డలకును దీవెనకరముగా ఉండడానికి సహాయము దేవుడు చేస్తాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు ప్రతి వానికి దయచేయునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.